ఓ పరంతప పురుషోత్తమ, నువ్వు నారాయణుడు విష్ణువుగా ప్రకటమయ్యావు. బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ధర్మం, దాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథ్వీ, దిక్కులు, చరాచర గురువైన సృష్టికర్త అజుడు నువ్వే అయి ఉన్నావు. ఓ మధుసూదన, నువ్వే చైత్ర రథం వనంలో అనేక యజ్ఞాలు చేశావు. దేవతలకు నువ్వు శిరోమణి వంటివాడు, గొప్ప తేజస్సు కలవాడు. అందరూ చేరవలసిన ఉత్కృష్టమైన గొప్ప స్థానం నీవే అయి ఉన్నావు. నువ్వు చేసిన ఒక్కొక్క యజ్ఞంలోనూ 1,000,000 స్వర్ణ ముద్రికలను దక్షిణగా ఇచ్చావు. నువ్వు అదితికి పుత్రుడిగా జన్మించావు, ఇంద్రుడికి తమ్ముడయ్యావు, విష్ణు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు. కృష్ణ, వామనావతార సమయంలో నువ్వు బాలుడివై స్వర్గలోకాన్ని ఆక్రమించావు, అంతరిక్షాన్ని ఆక్రమించావు, భూలోకాన్ని ఆక్రమించావు, 3 అడుగులు వేసి 3 లోకాలను ఆక్రమించావు. నీ తేజస్సుతో స్వర్గాన్ని అంతరిక్షాన్ని ప్రకాశింపజేస్తున్నావు. సూర్యుడి రథంపై ఉండి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నావు. అనేక వేల జన్మలెత్తావు. ఆయా జన్మల్లో పుట్టిన 100 మంది రాక్షసులను సంహరించావు. మురాసురుడు వేసినటువంటి లోహమయ పాశాలను త్రెంచావు. నిసుంధ నరకులను వధించావు. ప్రాగ్జ్యోతిపురానికి వెళ్ళటానికి మార్గాన్ని సుగం చేశావు. జరూథీ నగరంలో ఆహుతి, క్రాథుడు అనేటువంటి అనుచరులతో ఉన్న శిశుపాలుడు, జరాసంధుడు, శైబ్యుడు, శతధ్వనుడు అనే వాళ్ళందరినీ జయించావు. రుక్మిణి జయించి రుక్మిణిని భార్యగా పొందావు. నీ కోపం వల్ల ఇంద్రద్యుమ్నుడు వధించబడ్డాడు. యవన జాతీయుడైన కుశేరమంతుడు చంపబడ్డాడు. శోభపతి అయిన శాల్వుడు యమలోకానికి వెళ్ళాడు. ఆ శాల్వుడి శోభ విమానాన్ని నువ్వే పడగొట్టగలిగావు. ఇలా వీరందరినీ నువ్వు యుద్ధంలో చంపేశావు కదా. ఇంకా ఇతరుల గురించి కూడా చెబుతున్నాను విను. ఐరావతి నదీ తీరంలో కార్తవీర్యార్జునుడితో సమానుడైన భోజుడిని నువ్వే యుద్ధంలో చంపావు. గోపతి, తాళకేతువులు అనే రాక్షసులు నీ చేతిలోనే మరణించారు. నక్రోధో నచమాశ్చర్యం, నక్రోధో నచమాత్సర్యం, నానృతం మధుసూదన, త్వయి తిష్టతి దాశార్హ, త్వయి తిష్టతి దాశార్హ, న నృశంస్యం కృతోనృజు, ఆసీనం చైత్యమధ్యే త్వాం, ఆసీనం చైత్యమధ్యే త్వాం, దీప్యమానం స్వతేజస, దీప్యమానం స్వతేజస, ఆగమ్య ఋషయః సర్వే అయాచంతా భయమచ్యుత. ఓ మధుసూదన, నీలో క్రోధం లేదు, మాశ్చర్యం లేదు, అసత్యం లేదు. ఓ ద్వాదశార్హ, నీలో క్రూరత్వము, కుటిలత, మోసం, వంచన లేవు. ఓ అచ్యుత, స్వ తేజస్సుతో ప్రకాశిస్తున్న నిన్ను చేరి ఋషులందరూ అభయాన్ని కోరుకున్నారు. ఓ మధుసూదన, ప్రళయకాలంలో సర్వభూతాలను నీలో కలిపేసుకొని స్వయంగా జగత్తును ఆత్మస్వరూపంగా నువ్వే చేసుకొని ఉంటావు. సృష్టి ప్రారంభంలో నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆయనే చరాచర గురువు. ఈ జగత్తునంతా ఆయనే సృష్టించాడు. నీ నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మను మధుకైటబులనే దానవులు వధించాలని ప్రయత్నం చేశారు. ఆ దారుణాన్ని చూసి నువ్వు కోపించావు, వారిని వధించావు. నీ లలాట నుంచి శూలపాణి
త్రిలోచనుడు ఆయన శివుడు ఆవిర్భవించాడు. ఇలా బ్రహ్మదేవుడు, శంకరుడు ఇద్దరూ కూడా నీ శరీరం నుండే పుట్టారు. వారు నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటారని నారద మహర్షి నాకు చెప్పాడు. నారాయణ, కృష్ణ, నువ్వు పూర్వం చైత్రరథవనంలో మహాసత్రయాగాన్ని చేశావు. అందరికీ గొప్పగా దక్షిణలు ఇచ్చావు. అటువంటి యాగాన్ని పూర్వం ఇతరులెవరూ చేయలేదు, మున్ముందు కూడా చేయలేరు. ఓ పుండరీకాక్ష, బాలుడువైన నువ్వు మహాబలవంతుడు. నీకు నిత్యము బలదేవుడు తోడుగా ఉంటాడు. బాల్యంలో నువ్వు చేసిన పనులను ఎవరూ చేయలేరు, భవిష్యత్తులో కూడా చేయలేరు. నువ్వు విప్రులతో పాటుగా కైలాస పర్వతంపై కూడా నివసించావు అని ఇలా శ్రీకృష్ణుడి ఆత్మస్వరూపాన్ని అర్జునుడు స్తుతించాడు. తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: మమైవత్వం తవైవాఘం, మమైవత్వం తవైవాఘం, ఏ మదీయాస్తవైవతే, ఏ మదీయాస్తవైవతే, యస్త్వాం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్త్వాం ద్వేష్టి సమాం ద్వేష్టి, యస్త్వామను సమామను, యస్త్వామను సమామను. ఓ అర్జున, నువ్వు నావాడవు, నేను నీవాడను. నా వాళ్ళంతా నీ వాళ్లే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించేవాడవుతాడు, నిన్ను అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడవుతాడు. నరస్త్వమసి దుర్ధర్ష, నరస్త్వమసి దుర్ధర్ష, హరిర్నారాయణో హ్యహం, కాలే లోకమిమం ప్రాప్తౌ, కాలే లోకమిమం ప్రాప్తౌ, నరనారాయణ వృషి. ఓ అర్జున, నువ్వు నరుడవు, నేను నారాయణుడైన శ్రీహరిని. ఈ సమయంలో నరనారాయణ ఋషులమైన మనమిద్దరం ఈ లోకానికి వచ్చాం. అనన్యగ పార్థమత్తస్త్వం త్వత్తశ్చాకం తథైవ చ, నావయోరంతరం శక్యం వేదితుం భరతర్షభ. ఓ కుంతీకుమారా, భరత వంశీయుల్లో శ్రేష్ఠుడా, నాకంటే నువ్వు వేరే కాదు, నీకంటే నేను వేరే కాదు. మన ఇద్దరికీ భేదాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అన్నాడు. ఆ మాటలు విని రాజులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు మొదలైన సోదరులతో కలిసి కూర్చొని ఉన్న ద్రౌపది కోపంగా కృష్ణుడి వద్దకు వచ్చింది. తన రక్షణను కోరుతూ శ్రీకృష్ణుడితో ఇలా అంది: ఓ కృష్ణ, ప్రజాసృష్టికి ప్రారంభంలో నువ్వే సకల లోకాలను సృష్టించావు. నువ్వే ప్రజాపతివని అసిత దేవల మహర్షి చెప్పాడు. నువ్వే విష్ణుడవు, నువ్వే శ్రీహరివి, నువ్వే యజ్ఞానివి, నువ్వే యజమానుడు, యాగం చేయటానికి యోగ్యుడివని పరశురాముడు కూడా చెప్పాడు. నిన్ను సహన స్వరూపుడని ఋషులు కీర్తిస్తున్నారు, సత్యస్వరూపుడవని చెబుతున్నారు. నువ్వే సత్యము నుండి ఏర్పడిన యజ్ఞ స్వరూపుడవని కశ్యపుడు కూడా చెప్పాడు. శ్రీకృష్ణ, సాధ్య దేవతలకు రుద్రులకు నువ్వే ఈశ్వరుడు అని నారద మహర్షి చెప్పాడు. బాలుడు ఆట వస్తువులతో ఆడుకున్నట్లుగా నువ్వు బ్రహ్మదేవుడు, శంకరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలతో మళ్ళీ మళ్ళీ ఆడుకుంటూ ఉంటావు. ఓ ప్రభు, స్వర్గలోకం నీ శిరస్సుతో నిండిపోయి ఉంది, భూలోకం నీ పాదాలతో నిండిపోయి ఉంది. ఈ లోకాలన్నీ నీ ఉదర స్వరూపమై ఉన్నాయి.
నువ్వు సనాతనమైన పురుషుడవు. జ్ఞానులకు, తపస్సులతో పవిత్రమైన అంతఃకరణం గల వారకు, ఆత్మదర్శనంతో తృప్తి పొందిన మహర్షులకు నువ్వు పరమశ్రేష్ఠుడివై ఉన్నావు. యుద్ధంలో వెనకడుగు వేయని పుణ్యాత్ములకు, ధర్మాత్ములైన రాజులకు నువ్వే గతివై ఉన్నావు. నువ్వే ప్రభువై ఉన్నావు. సర్వవ్యాపకుడివై ఉన్నావు. ప్రాణులన్నిటిలోనూ చైతన్య స్వరూపుడివై సంచరిస్తూ ఉన్నావు. లోకాలు, లోకపాలురు, నక్షత్రాలు, 10 దిక్కులు, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ నీ యందే నిలిచి ఉన్నాయి. ఓ మహాబాహు, భూలోకంలోని ప్రాణులకు మరణధర్మము, స్వర్గంలోకంలోని వారికి అమరత్వము, సమస్త జగత్కార్యము నీ యందే నిలిచి ఉన్నాయి. ఓ కృష్ణ, నీ పట్ల ప్రీతితో నా కష్టాన్ని చెప్పుకుంటున్నాను. నువ్వే ఈశ్వరుడు. ఓ దేవా, నేను పాండవులకు భార్యను, నీకు ఇష్టమైన దానను, బలవంతుడైన దృష్టద్యుమ్నుడి సోదరిని. అలాంటి నేను సభలోకి ఎలా ఈడ్చుకొని రాబడ్డాను నాకు అనుమానంగా ఉంది. సభలోకి రాకూడని సమయంలో నేను అక్కడికి ఎలా రాబడ్డాను? అప్పుడు ఏకవస్త్రనై ఉన్నాను, ఋతుమతినై ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను. కురుసభలోకి బలత్కారంగా ఎలా లాక్కొని రాబడ్డాను? అటువంటి నన్ను చూసి ధృతరాష్ట్ర కుమారులు బిగ్గరగా నవ్వారు. పాండుపుత్రులు, పాంచాల రాజులు, వృష్టి వంశీయులు జీవించి ఉండగానే ధృతరాష్ట్ర కుమారులు దుర్మార్గంగా ప్రవర్తించారు. కృష్ణ, నేను భీష్మ ధృతరాష్ట్రుల కోడలిని. అటువంటి నన్ను బలవంతంగా దాసిని చేశారు. పాండవుల ధర్మపత్ని అయిన నన్ను శత్రువులు బాధిస్తున్నా ఈ మహాబలవంతులైన పాండవులు చూస్తూ కూర్చున్నారు. నేను వీరిని నిందిస్తున్నాను. ధృతరాష్ట్ర కుమారుడు నన్ను అవమానిస్తున్నా వీరు సహిస్తూ కూర్చున్నారు. ఈ భూముడి బలం వ్యర్థం, ఈ అర్జునుడి గాంధీవం వ్యర్థం. తక్కువ బలం కలిగి ఉన్నా కూడా భార్యను రక్షించుకోవడం, కాపాడుకోవటం అనేది ఎల్లప్పుడూ భర్తలకు ధర్మం కదా. కానీ ఈ మహాయోధులు ఆ ధర్మాన్ని ఎందుకు ఆచరించలేదు? భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షిత, ప్రజాయాం రక్ష్యమాణాయాం, ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షితః. భార్యను రక్షిస్తే సంతానం సురక్షితంగా ఉంటుంది. సంతానాన్ని రక్షిస్తే తాను సురక్షితంగా ఉంటాడు కదా. మరి నన్నెందుకు రక్షించలేదు? ఆత్మా హి జాయతే తస్యాం, ఆత్మా హి జాయతే తస్యాం తస్మాజ్జాయ భవత్యుత, భర్తా చ భార్యయా రక్షః కథం జాయాన్ మమోదరే. తానే భార్య యందు జన్మిస్తాడు, అందుకే ఆమెను జాయా అంటారు. భార్య కూడా భర్తను రక్షించాలి, లేకపోతే అతడు ఆమె యందు ఎలా పడతాడు? ఈ పాండవులు తమను శరణు వేడిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ శరణు వేడిన నా పట్ల మాత్రం మీరు దయ చూపించలేదు. ఎందుకు అలా చేశారు? 5 భర్తల వల్ల నాకు 5 పుత్రులు పుట్టారు. వారిని చూడటం కోసమై మీరు నన్ను రక్షించాలి. వాళ్ళ కోసమైనా కూడా, చూడటం కోసమైనా కూడా రక్షించాలి. నా గౌరవాన్ని కాపాడాలి. ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు పుట్టాడు. వృక్రోధరుడి వల్ల సుతసోముడు పుట్టాడు. అర్జునుడి వల్ల శృతకీర్తి పుట్టాడు. నకులుడి వల్ల శతానికుడు పుట్టాడు. సహదేవుడి వల్ల శృత కర్మ పుట్టాడు. వీరందరూ గొప్ప పరాక్రమం గలవారు.
నీకు ప్రద్యుమ్నుడు ఎలాంటివాడో వీరు కూడా అలాంటి వారే. బలహీనులైన ధృతరాష్ట్ర కుమారులను మీరందరూ కూడా ఎందుకు సహిస్తున్నారు? వారు అధర్మంగా రాజ్యాన్ని అపహరించారు, ఈ పాండవులను దాసులుగా చేసుకున్నారు, నన్ను సభలోకి ఈడ్చుకొని వచ్చి అవమానించారు. ఓ మధుసూదన, అర్జునుడి గాంధీవాన్ని నువ్వు భీమార్జునుడు తప్ప ఇంకెవరూ ఎక్కుపెట్టలేరు కదా. అయినా మీరు నన్ను ఎందుకు రక్షించటం లేదు? నా కోపాన్ని ఎందుకు పోగొట్టడం లేదు? ఇంకా దుర్యోధనుడు జీవించి ఉన్నాడంటే అది భీమసేనుడి బలానికే అవమానం, పార్థుడి పౌరుషానికే అవమానం. ఓ కృష్ణ, పూర్వం బాల్యంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చదువుకుంటూ ఎవరినీ హింసించని ఈ పాండవులను తల్లితో పాటుగా ఆ రాజ్యం నుండి బయటకు పంపించారు. పాపాత్ముడైన దుర్యోధనుడు భీముడికి భోజనంలో కాలకూట విషాన్ని కలిపి చంపబోయాడు. భీముడికి ఆయాసం ఉండటం వల్ల బ్రతికిపోయాడు. విషాన్ని జీర్ణం చేసుకోవటం వల్ల మళ్ళీ జీవించాడు. ప్రమాణకోటి తీర్థంలో ఏ ప్రమాదము జరగదని విశ్వాసంతో భీముడు పడుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి బంధించి గంగానదిలో తోసేసి వెళ్ళిపోయాడు. ప్రవాహంలో భీముడు కొట్టుకొని పోతూ మెలకువ వచ్చాక తన బంధాలు తెంచుకొని బయటపడ్డాడు. తర్వాత కృష్ణ సర్పాల చేత భీముణ్ణి కరిపించాడు. అయినా భీమసేనుడు చావలేదు. నిద్ర నుండి మేల్కొన్న భీముడు సర్పాలన్నిటినీ విసిరికొట్టాడు. తర్వాత దుర్యోధనుడు భీముడికి ప్రియమైన సారథిని చంపేశాడు. వరణావతంలో తల్లితో పాటుగా ఈ పాండవులు నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుని ఇంటికి నిప్పు పెట్టించాడు. దుర్యోధనుడు తప్పితే ఇటువంటి ఘోరకృత్యాన్ని మరొకడు ఎవడూ కూడా చెయ్యడు కదా. అప్పుడు కుంతీదేవి ఏడుస్తూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొన్న అగ్ని ఇల్లంతా కాలి చేస్తుంది అని రోధించింది. అయ్యో, మరణిస్తున్నాను, ఈ అగ్ని ఎలా చల్లారుతుందో, అనాథనైన పిల్లలతో పాటు కలిసి మరణిస్తున్నాను అనుకుంది. అప్పుడు వాయువేగం వంటి పరాక్రమం గల ఈ భీమసేనుడు తల్లిని సోదరులను ఓదార్చాడు. భయపడవద్దని ధైర్యం చెప్పాడు. కుంతీదేవిని ఎడమ తొడ మీద, ధర్మరాజును కుడి తొడ మీద, నకుల సహదేవులను భుజాల మీద, అర్జునుని నడుము మీద ఉంచుకొని ఒక్కసారిగా ఎగిరి అక్కడి నుంచి అందరినీ రక్షించాడు. తర్వాత పాండవులు తల్లితో కలిసి రాత్రి సమయంలో అడవిలో నడుస్తూ హిడంబవనానికి చేరారు. అక్కడ అలసిపోయి ఉన్న పాండవులు తల్లితో పాటుగా నిద్రించారు. అక్కడికి హిడంబి అనే రాక్షసి వచ్చింది. నిద్రిస్తున్న కుంతీదేవిని, పాండవులను చూసింది. వారిలో భీముణ్ణి చూసి కామించింది. ఆమె భీముడితో ఇలా అంది: మీరు తొందరగా ఇక్కడి నుంచి పారిపోండి. నా అన్న చాలా బలవంతుడు, క్రూరుడు, దుర్మార్గుడు, మిమ్మల్ని చంపటానికి వచ్చేస్తాడు. అలా ఆలస్యం చెయ్యకండి అంది. అప్పుడు భీముడు ఆమెను ఓదార్చి, నేను భయపడను, ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే రాని నేనే అతన్ని చంపేస్తాను అన్నాడు. ఇంతలో హిడింబాసురుడు అక్కడికి రానే వచ్చాడు. వారి మాటలంతా విన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.